హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు ఎడ్యుకేస్ట్లో డిజిటల్ మార్కెటింగ్, స్టాక్ మార్కెట్, కోడింగ్ ఇలా చాలా విషయాలను శిక్షణ ఇస్తూ ఉన్నారు. ప్రస్తుత జనరేషన్కి ఈ శిక్షణ చాలా ముఖ్యం. మనం ఒక వీడియోని కానీ రీల్స్ కానీ మేక్ చేయడానికి అవసరమైన టూల్స్ను ఈ ఎడ్యుకేస్ట్ ద్వారా నేర్చుకోవచ్చు. ఒక ప్రోగ్రామ్ ప్రిపేర్ చేయాలన్నా కానీ, ఒక ప్రాజెక్ట్ను తయారు చేయడానికి అవసరమైన కోడింగ్ను ఏ విధంగా చెయ్యాలి అన్న విషయాలు మనం ఈ ఎడ్యుకేస్ట్ ద్వారా శిక్షణ పొందవచ్చు. అది కూడా చాలా అనుకూలమైన ధరలకే. ప్రస్తుతం తమిళ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ కోర్సు అనుకూలంగా దొరుకుతూ ఉంది. ఈ కోర్సు విద్యార్థులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియోస్ మేక్ చేయడానికి, రీల్స్ తయారు చేయడానికి అవసరమైన టూల్స్ను ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. The struggle to find courses that truly speak your language, it's finally over. Welcome to EduQuest, where learning is made just for you. At EduQuest, we bring you a wide range of online courses, from career building programs to skill boosting masterclasses, all in your regional language. Because we believe language should never be a barrier to success. Our courses are tailor-made after understanding what today's learners really need. So why wait? Start learning the smarter, simpler way only with EduQuest. Visit eduquest.courses and explore your next course today. And hey, don't miss out on our exciting offers and promotions. ఆయిల్ వేసాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాము. కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్ కాస్త వేడెక్కింది. మనము గార్లిక్ కొంచెం తట్టాము, బాగా ఒలిచి బాగా క్లీన్ చేసుకొని తట్టి ఎర్రగా అయింది అని అంటే కరివేపాకు వేసేద్దాం. కాస్త బాగా ఎర్రగా అయినాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసాము, నైస్గా కట్ చేసి పెట్టుకున్నది. ఉప్పు,
కాస్త ఎర్రగా అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. కాస్త సోంపు, పసుపు. ఉప్పు ఆల్రెడీ వేసాము, ఇప్పుడు పసుపు, జీరా పొడి 1 టీ స్పూన్ అంత, 1/4 టీ స్పూన్ చాలు జీరా పొడి, ఇక గరం మసాలా మాత్రం వేస్తే చాలు. నేను బాగా పెద్ద గడ్డ తీసుకున్నాను, అరటికి వాళ్ళ తండు అంటారు దీన్ని, తండు అనమాట, తండుకాయ. దంటు అనమాట, అరటి దంటు అంటారనమాట దీన్ని బాగా నైస్గా కట్ చేసుకున్న తర్వాత ఇది ఎలా నానబెట్టాలి అంటే, బియ్యం కడిగిన నీళ్ళు, ఆ నీళ్ళలో కొంచెం పుల్లటి మజ్జిగ వేసాము అంటే తెల్లగా ఉంటుంది, లేకపోతే ఎర్రగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఎంతసేపు అయినా ఇప్పుడు తెల్లగే ఉండాలి, ఈ విధంగా బాగా క్లీన్గా ఉండాలి అని అంటే ఈ అరటి తండు బాగా బియ్యం కడిగిన నీళ్ళలో కాస్త మజ్జిగ వేసి ఈ విధంగా నానబెట్టామంటే బాగా తెల్లగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, తెల్లగా ఉంది, సరేనా? ఈ విధంగా నానబెట్టింది మనం ఇందులో వేసుకొని కాస్త ఫ్రై చేసి బాగా ఉడికించాలి. ఇందులో ఇంకా నేను గరం మసాలా మాత్రమే వేయాలి, కాస్త గరం మసాలా వేసామంటే మంచి టేస్ట్ వస్తుంది. పెద్ద దంటు ఇది, బాగుంది. ఈ కాస్త మనం ఫ్రై చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఇది సూప్ అన్నమాట, ఇంతైతే చాలు. బాగా 5గురు బాగా ఫుల్గా తీసుకోవచ్చు. కాస్త గరం మసాలా వేస్తూ ఉన్నాను, అంతే. వేయాల్సిన పదార్థాలు అన్నీ ఇంతే. మనం ఇక ఉడికించుకోవాలంటే నీళ్ళు వేసి ఉడికించుకుందాం. తెల్లగా ఉంది తండు, ఎందుకు అని అంటే మజ్జిగ బియ్యం కడిగిన నీళ్ళలో నానబెట్టామంటే మంచి తెల్లగా ఉంటుంది. మర్చిపోకుండా ఈ విధంగానే మజ్జిగ వేసి నానబెట్టాల్సిన అవసరం, కట్ చేసేంత వరకు వేసామంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఈ తండు అనమాట. అయిన తర్వాత బాగా నీళ్ళు వేసి బాగా ఉడికించాలి. కుక్కర్లో పెట్టాము అంటే ఒక 2 విజిల్ వస్తే చాలు. మనం నీళ్ళు వేసి ఉడికించినా తొందరగా ఉడికేటట్లయితే, మనం తండు బాగా ముదిరిపోయిందంటే కాస్త కుక్కర్లో పెట్టాల్సిందే. ఇది ముదిరి ఏం పోలేదు. సో మనం ఒక 5-6 గ్లాసులు వేసి ఉడికేంత వరకు మనం ఉడకనిద్దాం. ఈ విధంగా కాస్త నీళ్ళు వేసాము, ఇక ఉడికనిద్దాం. ఇది ఉడికేంత వరకు కాస్త టైం పడుతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ
ఈ విధంగా సూప్ రెడీ అనమాట. కాస్త తండ్రి ఇంకా లోపల అలాగే ఉంటుంది, నములుతూ ఈ సూప్ తాగవచ్చు. మన ఒంట్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటే, సారీ వెళ్ళిపోయింది లోపలికి. ఇది సూప్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా సూప్ చేసుకోండి ఫ్రెండ్స్. హెల్తీ అయిన సూప్ మరి చాలా రుచిగాను ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్గా ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.